హాయ్ అండి. అందరికీ నమస్తే. సునీత ఒక 15 ఏళ్ల అమ్మాయి. 10వ క్లాస్ చదువుతుంది. ఆమె తల్లిదండ్రులు రమణ, సరళ ఆమెను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. చిన్న గ్రామంలో ఉండే వారి కుటుంబం సాధారణంగా ఉండేవాళ్ళు. అయితే సునీతకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకునేవారు. ఆమె స్మార్ట్ ఫోన్‌ను స్కూల్ పనుల కోసం మాత్రమే ఉపయోగించేది. కానీ సోషల్ మీడియాలో ఎక్కువగా సమయం గడిపేది కాదు. ఆమె తల్లిదండ్రులు సునీత అంటే ఎంతో నమ్మకం ఉండేది. సునీత కూడా వారి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు. ఒకరోజు సునీత స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా ఒక యువకుడు ఆమెను కలిశాడు. అతను తనను రవి అని పరిచయం చేసుకున్నాడు. మంచి మాటలతో సునీత ఫోన్ నంబర్ తీసుకున్నాడు. "నీవు చాలా తెలివైన అమ్మాయివి. నీకొక మంచి ఫ్రెండ్ కావాలి కదా" అంటూ ఆమెను మాయమాటలతో ఆకట్టుకున్నాడు. సునీతకి మొదట్లో అతను సరదాగా, ఆత్మీయంగా అనిపించాడు. అతను ఆమెకు సినిమా టికెట్లు, చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం మొదలుపెట్టాడు. సునీత ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పలేదు. ఎందుకంటే సునీతకు రవి మంచివాడిగా కనిపిస్తున్నాడు. కొన్ని వారాల తర్వాత రవి సునీతను ఒక రోజు సినిమాకి వెళ్దామని అడుగుతాడు. ఆమె స్కూల్ కని చెప్పి తల్లిదండ్రులకు చెప్పకుండా రవితో బయటికి వెళ్ళింది. అయితే రవి ఆమెను సినిమా హాల్ కు తీసుకెళ్లకుండా ఒక నిర్జీవమైన ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆమెను బలవంతంగా మానభంగం చేశాడు. సునీత భయంతో, బాధతో ఇంటికి వెళ్చింది. కానీ జరిగిన విషయం ఎవరితోనూ చెప్పలేకపోయింది. ఆమె మనసు గాయపడింది. చదువులో దృష్టి తగ్గిపోయింది. కొన్ని రోజుల తర్వాత సునీత తల్లి సరళ ఆమె ప్రవర్తనలో మార్పు గమనించింది. ఆమె ఎప్పుడు నీరసంగా, భయంగా ఉన్నది. సరళ ఆమెను ప్రేమగా అడిగినప్పుడు సునీత కన్నీళ్లతో జరిగిందంతా చెప్పింది. రమణ, సరళ షాక్ అయ్యారు. కానీ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. కానీ సునీత మానసికంగా పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. సునీత తల్లిదండ్రులకు జరిగిన అన్యాయం ఇంకే తల్లిదండ్రులకు కూడా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీ పిల్లలతో రోజు మాట్లాడండి. వారు కలుస్తున్న వ్యక్తుల గురించి, వారి రోజువారీ కార్యకలాపాల గురించి తెలుసుకోండి. పిల్లలు ఫోన్ లో ఎవరితో చాట్ చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎలాంటి యాప్స్ ఉపయోగిస్తున్నారో తెలుసుకోండి. వారికి ఆన్లైన్ భద్రత గురించి నేర్పించండి. అపరిచితులతో మాట్లాడటం, బహుమతులు తీసుకోవడం లేదా వారితో ఒంటరిగా వెళ్లడం గురించి పిల్లలకు స్పష్టంగా చెప్పండి. పిల్లలు ఏదైనా తప్పు జరిగితే వెంటనే తల్లిదండ్రులతో చెప్పేలా విశ్వాసం కలిగించండి. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే పోలీసులను సంప్రదించండి. బాధితులకు చట్టం అండగా ఉంటుంది.